ప్రధాని మోదీ చైనా పర్యటనకు వెళ్తూ ఉన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో చెడిన తర్వాత చైనా వెళ్తున్నారు మోదీ. ఈ క్రమంలో చైనాతో భారత బంధం మళ్లీ బలపడుతున్నట్టుగా సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇటీవలే చైనాలో రాజ్నాథ్ సింగ్, జైశంకర్ పర్యటించగా ఇప్పుడు మోదీ కూడా చైనా వెళుతూ ఉండడంతో మరింత ఆసక్తిగా మారింది. రెండు రోజుల పాటు చైనాలో పర్యటించనున్నారు మోదీ. నెల 31 నుంచి సెప్టెంబర్ 1 వరకు పర్యటన కొనసాగనుంది. చైనాలో SCO సదస్సుకు హాజరు కానున్నారు. 2019 తర్వాత మోదీ చైనాలో పర్యటించనున్నారు. చైనా పర్యటనకు ప్రధాని మోదీ వెళ్తున్నారు. సో ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 1 వరకు కూడా ఈ పర్యటన కొనసాగబోతున్నట్టుగా తెలుస్తోంది. సో అమెరికాతో బంధాలు చెడినాక చైనాకు ప్రధాని మోదీ వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. గుడ్ ఈవినింగ్. సో ప్రధానమంత్రి చైనాకు వెళ్లడం అంటే అంతర్జాతీయంగా భారతదేశం గాని సమీకరణాలు మారుతున్నాయని చెప్పొచ్చు. అంటే చైనాతో ఈ ఫ్రెండ్షిప్ ఇప్పుడు చిగురించడం కొంత ఆసక్తికరమైనటువంటి అంశం అని చెప్పాలి. అంటే కొన్ని సరికొత్త వ్యూహాలు ఇప్పుడు తెలుస్తున్నాయి. అంటే చైనాతో భారత్ కలుస్తుందని చెప్పేసి ఎవరు ఊహించలేదు. ఎందుకంటే మనకు అక్కడ ఇప్పటికే బార్డర్ సమస్యలు ఉన్నాయి. అయితే భవిష్యత్తులో ఈ ఫ్రెండ్షిప్ మాత్రం ఇంకా పెరుగుతుందని చెప్పడానికి ఈసారి ప్రధానమంత్రి మోడీ పర్యటన మాత్రం కనిపిస్తోంది. మొదటి వరకు చైనా ప్రధాన శత్రువులు భావించినా గానీ ఒకరొక దశలో పాకిస్తాన్ కన్నా చైనానే భూ ఆక్రమిస్తోంది, చైనాతోనే ప్రమాదం ఉన్నటువంటి భావనలు వచ్చినా గానీ ఈ మధ్య కాలంలో అమెరికా పాకిస్తాన్ తో మిత్రత్వం పెంచుకుంటున్నటువంటి క్రమంలో ఇక భారత ప్రధాని మోడీ కూడా చైనాతో చెలిమి పెంచడానికి నిజానికి కొంత అడుగైతే ముందుకేశారు. గతంలో కూడా చైనాతో భాగస్వాములు ఉండేది, వ్యాపారం ఉండేది. అయితే గతంలో గాల్వాన్ ఏదైతే ఘటన ఉందో అప్పుడు రెండు దేశాల మధ్య పూర్తిగా కూడా కొంత వాతావరణం దెబ్బతింది, ఒక మిత్రత్వం దెబ్బతింది. సో ఇట్లాంటి నేపథ్యంలో అమెరికా ఒత్తిళ్లు ఒకవైపు భారత్ పైన పెరుగుతుంది, టారిఫ్లు పెరుగుతుంది, ఇంకా కూడా పెంచుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు అమెరికా పైన భారత్ విశ్వాసం మొత్తం కోల్పోయింది. సో రష్యా, బ్రిటన్లతోటి భారతదేశం వ్యాపార సంబంధాలు పెంచుకోవడంలో ముందడుగులు వేస్తోంది. నిజానికి గతంలో కూడా చైనా వస్తువుల దిగుమతులు తగ్గింది. ఆఖరికి చైనా యాప్స్ ను కూడా గతంలో భారత్ లో నిషేధించాం, టిక్ టాక్ లాంటి కొన్ని వందల యాప్స్ నిషేధించాం అని తెలిసిన విషయమే. అంతేకాదు చైనా నుంచి ఎట్లాంటి నేపథ్యంలో కూడా చైనా పర్యాటకులు భారత్ లోకి రాకుండా కొన్ని వీసాలను కూడా రద్దు చేసినటువంటి పరిస్థితులు కూడా ఉండేది. బట్ ఇప్పుడు మాత్రం పరిస్థితుల్లో చాలా మార్పులు బాగా కనిపిస్తున్నాయి, స్పష్టంగా కనిపిస్తోంది. సరిహద్దుల వెంట ఉన్నటువంటి సైన్యాన్ని కూడా ఇప్పుడు కాస్త వెనక్కి పంపించుకున్నారు. రెండు సంబంధించినటువంటి దేశాలు కూడా ఆ దిశగా నిర్ణయం తీసుకున్న స్పష్టంగా కనిపిస్తోంది. మోరోవర్ ఇప్పుడు ఈ రెండు దేశాల మధ్య ఈ స్నేహ సంబంధాలు ఇంకా కొనసాగించుకోవాలని ఒక అంగీకారానికి సూత్రప్రాయంగా వచ్చింది స్పష్టంగా కనిపిస్తోంది. అయితే చైనా నుంచి కూడా సానుకూల స్పందన కనిపిస్తుంది. పాకిస్తాన్ అమెరికాతో చేతులు కలుపుతున్నటువంటి సందర్భంగా ఒకవేళ చైనాతో ప్రధానమంత్రి మోడీ ఒకవేళ కలిస్తే గనక ఖచ్చితంగా అంటే ఈ ప్రయాణం వెనకాల మాత్రం ఖచ్చితంగా రేపొద్దున బ్రిక్స్ దేశాలు ఏవైతే ఉన్నాయో ఈ దేశాలన్నీ కూడా ఒక తాటిపైకి రావడంలో ఎట్లాంటి సందేహం లేదు. అమెరికా డాలర్ పైన దెబ్బపడేటువంటి విషయంలో ఎట్లాంటి సందేహం లేదనే చెప్పాలి. అయితే ఇక్కడ జిన్పింగ్ కూడా వచ్చే సంవత్సరం ఇండియాకు వచ్చేటువంటి షెడ్యూల్ కూడా ఈ మోడీ పర్యటన తర్వాత 2026లో భారతదేశంలోనే బ్రిక్స్ సదస్సు జరగబోతోంది. ఆ సదస్సులో జిన్పింగ్, పుతిన్ ఇద్దరు కూడా పాల్గొనేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అక్కడ కూడా మూడు దేశాల అధిపతులు మాట్లాడుకొని భవిష్యత్తులో అమెరికాను కాదంటూ భవిష్యత్తులో ఇతర విషయాలను కూడా చర్చించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అండ్ ఇట్లాంటి నేపథ్యంలో రాజ్నాథ్ సింగ్ కూడా ఈ మధ్యకాలంలో ఒక మాట అన్నారు. జయశంకర్ విదేశాంగ కార్యదర్శి, అజిత్ దోవల్, ఈ ముగ్గురు కూడా చైనాలో వేరువేరుగా పర్యటనలు చేశారు. అక్కడ అధికారులతో, విదేశాంగ శాఖకు సంబంధించినటువంటి ముఖ్యులతో మాట్లాడి రెండు దేశాల మధ్య ఒక స్నేహపూర్వక సంబంధాన్ని పెంచుకునే విధంగా కొన్ని కీలకమైనటువంటి చర్చలు జరిగినాయి. సైనికాధికారుల చర్చలు కూడా రెండు దేశాల మధ్య జరుపుతూనే ఉన్నాయి. సో పాకిస్తాన్ తో అమెరికా దోస్తాన్ చేస్తోంది. పాకిస్తాన్ భూభాగాన్ని అమెరికా వాడుకుంటూ అక్కడ బెలూచిస్తాన్ లో ఉన్నటువంటి నిక్షేపాలు ఏవైతున్నాయో వాటిని ఉపయోగించుకుంటూ సో పాకిస్తాన్ తో దోస్తాన్ని చేసుకుంటూ భారత్ పైన టారిఫ్లు విధిస్తూ భారత్ ఎక్కడ బెండ్ కావట్లేదని చెప్పేసి ఇంకా టారిఫ్లు 25% మించి కూడా పెంచుతున్నటువంటి పరిస్థితి. సో ఇట్లాంటి నేపథ్యంలో భారత్ చైనా మధ్య రానున్న రోజుల్లో వ్యాపార వాణిజ్యాలు కూడా పెంచుకోవాలని ఒక అగ్రిమెంట్ జరగబోతోంది. దాంతో పాటు స్నేహపూర్వక సంబంధాలు కూడా జరగబోతున్నాయి. మళ్ళా
బీజింగ్ లో కూడా భారత Right. ఒక కార్యాలయం కూడా ఏర్పాటు కాబోతోంది ఈ మోడీ పర్యటన తర్వాత. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.